ఈరోజు క్లాస్లో బ్రూనర్స్ థియరీ ఆఫ్ ఇన్స్ట్రక్షన్, బ్రూనర్ బోధన సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. అందరు బాగున్నారు కదా? లాస్ట్ క్లాస్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చాం కదా, వాటి ఆన్సర్స్ ఏంటో చూద్దాం. పాఠ్యపుస్తకాలలో దేశ నాయకులకు సంబంధించిన పాఠాలు పొందుపరచడానికి కారణమైన అభ్యసన సిద్ధాంతం. మనం పాఠ్యపుస్తకాలు చూసాము అంటే దాంట్లో దేశ నాయకులకు సంబంధించిన పాఠాలు ఉంటాయి, ప్రముఖులకు సంబంధించిన పాఠాలు ఉన్నాయి, వాళ్ళ జీవితంలో జరిగినటువంటి సంఘటనలు ఈ పాఠంలో మనకి కనిపిస్తుంటాయి. అంటే వాటిని చదవటం ద్వారా పిల్లలు అవగాహన చేసుకోవటం ద్వారా దాన్ని పరిశీలిస్తారంట. దాన్ని పరిశీలించి పిల్లవాళ్ళు నేర్చుకోవటం జరుగుతుంది. ఇలా పరిశీలించి నేర్చుకోవటాన్ని ఏమంటాము? పరిశీలన అభ్యసనం. కాబట్టి ఈ అభ్యసన సిద్ధాంతం ఏంటి? పరిశీలన అభ్యసన సిద్ధాంతం. టీచింగ్ ప్రాక్టీస్కి వెళ్ళటానికి ముందు ఇచ్చే డెమాన్స్ట్రేషన్ క్లాస్ డాష్ అభ్యసనానికి తోడ్పడుతుంది. డిఈడ్లో మీరు చదువుతున్నప్పుడు మిమ్మల్ని టీచింగ్ ప్రాక్టీస్కి పంపించే ముందు ఒక డెమాన్స్ట్రేషన్ క్లాస్ ఇస్తారు, మెథడాలజీ సార్ కానీ మేడం కానీ. ఈ మెథడాలజీ క్లాస్ ఎందుకు ఇస్తారు అంటే వాళ్ళు ఇచ్చేటప్పుడు మీరు ఏం చేస్తారు? చూసి ఓకే ఇట్లా ఇవ్వాలి. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం లెర్నింగ్ జరుగుతుంది మీకు? అబ్జర్వేషనల్ లెర్నింగ్. అంటే ఇక్కడ పరిశీలన అభ్యసనానికి తోడ్పడుతుంది. మాస్ డ్రిల్ చేస్తున్నప్పుడు జరిగే అభ్యసనం. మాస్ డ్రిల్ చేసేటప్పుడు ఏం చేస్తారు? స్కూల్లో చేశారా ఎప్పుడన్నా? ఒక టేబుల్ వేసి టేబుల్ మీద ఒక అబ్బాయిని నిలబెడతారు. ఆ అబ్బాయికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుంటారు పీటీ సారు. మీరందరూ ఆ అబ్బాయిని చూస్తుంటారు, ఆ అబ్బాయి ఎలా చేస్తే పిల్లలందరూ కూడా అలా చేస్తుంటారు. అంటే ఏం అభ్యసనం జరుగుతుంది ఇక్కడ? ఇమిటేషన్ లెర్నింగ్. పరిశీలన అభ్యసనం అన్నా ఇమిటేషన్ లెర్నింగ్ అన్నా ఏదైనా ఒకటే కదా. పరిశీలన అభ్యసనంలో మొదటి సోపానం. మనం ఫస్ట్ పరిశీలన చెయ్యాలి అంటే ఏ వ్యక్తినైతే పరిశీలన చేసి మనం ఆ వ్యక్తి ప్రవర్తన నేర్చుకోవాలి అని అనుకుంటున్నామో ఆ వ్యక్తిని కీన్గా అబ్జర్వ్ చేయాలి. కీన్గా అబ్జర్వ్ చేయటాన్ని ఏమంటాము? అవధానం, అటెన్షన్. బందూరా ప్రతిపాదించినటువంటి పునర్బలనం. బందూరా ఎన్ని రకాల పునర్బలనాలని చెప్పాడు? 3 రకాల పునర్బలనాలు. ఏ పునర్బలనం ఉన్నా కూడా దాంట్లో మనము చెప్పేయచ్చు. ప్రత్యక్ష పునర్బలనం, పరోక్ష ప్రత్యామ్నాయ పునర్బలనం, స్వీయ పునర్బలనం. పరిశీలనాభ్యసనంలో నేర్చుకున్న ప్రవర్తనలు బలపడటానికి తోడ్పడేవి. పరిశీలన ద్వారా ఒక ప్రవర్తన నేర్చుకున్నాడు, ఆ ప్రవర్తనని ప్రదర్శించాడు. ఈ ప్రదర్శించినప్పుడు వచ్చేటువంటి పునర్బలనాలు ప్రవర్తనలు బలపడటానికి తోడ్పడతాయి. కాబట్టి ప్రవర్తనలు బలపడటానికి తోడ్పడవేంటి? పునర్బలనాలు. అన్నిటికీ ఆన్సర్స్ పరిశీలనాభ్యసనమే కాబట్టి ఆన్సర్స్ ఏమీ ఇవ్వలేదు, గుర్తుపెట్టుకుంటారు కదా. బ్రూనర్స్ థియరీ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. బ్రూనర్ బోధన సిద్ధాంతం పేరులోనే ఉంది. ప్రపోజ్డ్ బై జెరోమ్ బ్రూనర్. ఈయన ఒక పుస్తకం రాశాడు, ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇట్ లైడ్ ఎ ఫౌండేషన్ ఫర్ సిలబస్ కన్స్ట్రక్షన్ అండ్ టీచింగ్ ప్రోగ్రామ్స్. ఈ పుస్తకము పాఠ్య ప్రణాళిక రచనలు చేయటానికి, బోధనా కార్యక్రమాలు రూపొందించుకోవటానికి ఒక బేస్ ఇచ్చింది. అంటే పిల్లలకి అర్థమయ్యేలా, పిల్లల వయసుకు తగ్గినట్టుగా ఏ విధంగా పాఠ్య ప్రణాళికలు రూపొందించాలి, బోధనా కార్యక్రమాలు ఏ విధంగా మనం రూపొందించుకోవాలి అనేటువంటి విషయాలను నిర్ణయించుకోవటానికి కావలసినటువంటి బేసు ఈ సిద్ధాంతం నుంచి వస్తుంది. ఎంఫసిస్ దేనికి ప్రయారిటీ ఇచ్చాడు అంటే ఈయన యాక్టివ్ రోల్ ఆఫ్ లెర్నర్స్. ఎవరికి ప్రయారిటీ? సిద్ధాంతంలో మనము పిల్లలకి ప్రయారిటీ ఇవ్వాలి. వాళ్ళు యాక్టివ్గా రోల్ ప్లే చేయాలి. దేనికి? ఇన్ కన్స్ట్రక్టింగ్ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్. వాళ్ళ నాలెడ్జ్ని వాళ్ళే కన్స్ట్రక్ట్ చేసుకునే విధంగా, వాళ్ళే అండర్స్టాండ్ చేసుకునేటువంటి విధంగా మన యొక్క పాఠ్య ప్రణాళికలు కానీ బోధనా కార్యక్రమాలు కానీ ఉండాలి. బ్రూనర్ యొక్క దృక్పథం ఏంటి అంటే కన్స్ట్రక్టివిస్ట్ పర్స్పెక్టివ్. కన్స్ట్రక్టివిస్ట్ అనగానే వీళ్ళు దేనికి ప్రాధాన్యతనిస్తారు అంటే పిల్లలు తమకు తాముగా జ్ఞానాన్ని నిర్మించుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అని నమ్మేవాళ్ళు కన్స్ట్రక్టివిస్ట్. లెర్నర్స్ యాక్టివ్లీ కన్స్ట్రక్ట్ దేర్ ఓన్ నాలెడ్జ్ రాదర్ దాన్ ప్యాసివ్లీ రిసీవింగ్ ఇన్ఫర్మేషన్. ప్యాసివ్గా బయట నుంచి ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకుంటే దానికన్నా, అంటే టీచర్ చెప్పింది విని నేర్చుకునే దానికన్నా కూడా
తమకు తాముగా నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసుకోగలిగేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఇంపార్టెన్స్ షుడ్ బి గివెన్ టు థింకింగ్ ప్రాసెస్ ఆఫ్ స్టూడెంట్స్ రాదర్ దాన్ లెర్నింగ్ ఆర్ ఆస్పెక్ట్. ఏ అంశాన్ని చదువుతున్నారు అనే దానికి ప్రాధాన్యత లేదు, ఏ అంశాన్ని నేర్చుకుంటున్నారు అనే దానికి ప్రాధాన్యత కాదు. ఆలోచన ప్రక్రియ ఎలా నేర్చుకుంటున్నారు, ఏ విధంగా దాన్ని అండర్స్టాండ్ చేసుకుంటున్నారు అనేటువంటి దానికే ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్తారు. దిస్ థియరీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ డిస్కవరీ లెర్నింగ్. అన్వేషణాభ్యసనం అంటే పిల్లవాళ్ళు అన్వేషించి నేర్చుకుంటారు. దీన్నే థియరీ ఆఫ్ ఇన్స్ట్రక్షన్, బోధనా సిద్ధాంతం అని కూడా అంటారు. బ్రూనర్ ప్రకారం లెర్నింగ్ ప్రాసెస్ అంటే ఏంటి? లెర్నింగ్ ఈజ్ అన్ యాక్టివ్ ప్రాసెస్ in which learners construct new ideas or concepts based upon their current and past knowledge. లర్నింగ్ అంటే ఏంటి? ఇది ఒక క్రియాత్మకమైనటువంటి ప్రక్రియ. దీంట్లో లెర్నర్స్ కన్స్ట్రక్ట్ దేర్ న్యూ ఐడియాస్ ఆర్ కాన్సెప్ట్స్. వాళ్ళ ఐడియాలు వాళ్ళే కన్స్ట్రక్ట్ చేసుకుంటారు, వాళ్ళ కాన్సెప్ట్స్ వాళ్ళే కన్స్ట్రక్ట్ చేసుకుంటారు బేస్డ్ ఆన్ దేర్ కరెంట్ అండ్ పాస్ట్ నాలెడ్జ్. ఇప్పుడు ప్రజెంట్ ఎక్స్పీరియన్స్కి, ప్రజెంట్ నాలెడ్జ్కి, పాస్ట్ నాలెడ్జ్కి లింక్ పెట్టి తమకు తాముగా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు. ఇలా నిర్మించుకునేటువంటి ప్రాసెసే లెర్నింగ్. లెర్నింగ్ మీన్స్ నాలెడ్జ్ కన్స్ట్రక్షన్. జ్ఞానాన్ని నిర్మించుకోవటమే అభ్యసనం. దెర్ ఈస్ ఎ రిలేషన్ బిట్వీన్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్. ద చిల్డ్రన్ గెయిన్స్ నాలెడ్జ్ త్రూ ఎక్స్పీరియన్స్. అంటే నాలెడ్జ్కి ఎక్స్పీరియన్స్కి మధ్య రిలేషన్ ఉంటుంది. వాళ్ళు ఎక్స్పీరియన్స్ ద్వారా తమ యొక్క నాలెడ్జ్ని వాళ్ళే కన్స్ట్రక్ట్ చేసుకుంటారు అని చెప్తారు. టీచర్ షుడ్ ట్రై అండ్ ఎంగేజ్ స్టూడెంట్స్ టు డిస్కవర్ ప్రిన్సిపల్స్ బై దెమ్సెల్వ్స్. ఇక్కడ టీచర్స్ రోల్ ఏంటి? టీచర్ షుడ్ యాక్ట్ యాజ్ గైడ్, ఫెసిలిటేటర్ అండ్ ఎంగేజ్ ద స్టూడెంట్ టు డిస్కవర్ దేర్ నాలెడ్జ్ బై దెమ్సెల్ఫ్. వాళ్ళుగానే వాళ్ళ నాలెడ్జ్ని అన్వేషించుకునేటువంటి విధంగా టీచరు గైడెన్స్ ఇవ్వాలి, ఫెసిలిటేట్ చెయ్యాలి. అంతేకాని టీచర్ ఇస్తే నేర్చుకునేది కాదు జ్ఞానము. తమ యొక్క ఎక్స్పీరియన్సెస్ ద్వారా పిల్లలే తమ జ్ఞానాన్ని తాము నిర్మించుకుంటారు. బ్రూనర్ ప్రకారం కరికులం ఎలా ఉండాలి? కరికులం షుడ్ బి ఆర్గనైజ్డ్ ఇన్ ఎ స్పైరల్ మేనర్ so that the student continuously build upon what they have already learned. తను ఇంతకు ముందు నేర్చుకున్నటువంటి విషయాన్ని పెంపొందించుకుంటూ పోయేలా స్పైరల్ మేనర్లో కరికులాన్ని ప్రజెంట్ చేయాలి. స్పైరల్ కరికులం అంటే ఏంటి? దీంట్లో ఉండేటువంటి కాన్సెప్ట్ ఏంటి, భావన ఏంటి? The spiral curriculum suggests that the topic should be revisited at different points in a student's education, each time at a more complex and sophisticated level. స్పైరల్ కరికులంలో ఏముంటుంది అంటే పిల్లవాళ్ళకి ఒక టాపిక్ ప్రజెంట్ చేస్తాం. ఈ టాపిక్ తన ఎడ్యుకేషన్లో మళ్ళా రీవిజిట్ అవ్వాలి. అంటే 1వ తరగతిలో చెప్పినటువంటి కాన్సెప్ట్ 2వ తరగతిలోనూ రావాలి, 3వ తరగతిలోనూ రావాలి, 4వ తరగతిలోనూ కూడా రావాలి. ఈచ్ టైమ్ అట్ మోర్ కాంప్లెక్స్. ప్రతిసారి కాంప్లెక్సిటీ అనేటువంటిది పెరుగుతూ పోతుంది. అంటే ఫస్ట్ క్లాస్లోనూ ఉంటుంది, సెకండ్ క్లాస్లోనూ ఉంటుంది, థర్డ్ క్లాస్లో కూడా ఉంటుంది. సపోజ్ మనము జ్ఞానేంద్రియాల గురించి చెప్తున్నాం అనుకోండి. రైట్, ఫస్ట్ క్లాస్లో ఏం చెప్తాము? జ్ఞానేంద్రియాలు అని చెప్పామనుకోండి. నెక్స్ట్ జ్ఞానేంద్రియాలు ఇవి, ఈ 5టిని జ్ఞానేంద్రియాలు అంటాం. నెక్స్ట్ క్లాస్లో జ్ఞానేంద్రియాలు ఏం పనిచేస్తాయి, ఆ నెక్స్ట్ క్లాస్లో జ్ఞానేంద్రియాల గురించినటువంటి పూర్తి సమాచారం. ఇలా సమాచారము ప్రతి క్లాస్లోనూ ఉంటాయి జ్ఞానేంద్రియాల గురించి. ఈ ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి పోయేటప్పటికి ఆ కాంప్లెక్సిటీ, ఆ లెవెల్ అనేటువంటిది పెరుగుతూ పోతుంది. సిగ్నిఫికెన్స్ ఏంటి? దీని సిగ్నిఫికెన్స్ అంటే ఒక విషయం గురించి పూర్తిగా ఇన్ డెప్త్ అండర్స్టాండింగ్ పిల్లవాడు ఏర్పాటు చేసుకోవటానికి తోడ్పడుతుంది. అలానే తనకి ఆల్రెడీ ఉన్నటువంటి ప్రీవియస్లీ లెర్న్ కాన్సెప్ట్స్ని బేస్ చేసుకొని న్యూ కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోవటానికి కూడా కావాల్సినటువంటి బేస్ ఈ స్పైరల్ కరికులం అనేటువంటిది ఇస్తుంది. కాబట్టి కరికులం అనేటువంటిది మనము స్పైరల్ మేనర్లో ఆర్గనైజ్ చేయాలి అని చెప్తారు బ్రూనర్. ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ బ్రూనర్స్ థియరీ. బ్రూనర్ థియరీ యొక్క ముఖ్యమైనటువంటి లక్షణాలు ఏంటి? బేసిక్ కాన్సెప్ట్స్ కెన్ బి టాట్ టు ఎనీవన్ అట్ ఎనీ స్టేజ్.
పియాజే ఏమంటాడు? పిల్లవాళ్ళకి ఏమైనా చెప్పాలి అంటే పరిణతి ముఖ్యం, వయసుకు అనుగుణంగా చెప్పాలి అంటాడు. ఇక్కడ ఈయన బేసిక్ కాన్సెప్ట్స్, ఏ విషయానికి సంబంధించినటువంటి మూల సూత్రాలనైనా ఎవరికైనా ఏ దశలో అయినా కూడా బోధించవచ్చు. దేనికి ఇంపార్టెన్స్? క్యూరియాసిటీ అండ్ ఇంట్రెస్ట్ ఆర్ ఇంపార్టెంట్. వాళ్ళకి కుతూహలము, అభిరుచి ఉంటే ఏ పిల్లలకైనా ఏ వయసులో అయినా బేసిక్ కాన్సెప్ట్స్ చెప్పచ్చు. సెల్ఫ్ లెర్నింగ్ ఈజ్ ఇంపార్టెంట్. స్వీయ అభ్యసనానికి ప్రాధాన్యత. పిల్లవాడు తనకు తానుగానే జ్ఞానాన్ని నిర్మించుకునేటువంటి అవకాశాలు కల్పించాలి. టీచర్ షుడ్ యాక్ట్ యాజ్ అబ్జర్వర్, గైడ్, ఫెసిలిటేటర్. టీచరు అబ్జర్వర్గా ఉండాలి, అవసరమైనప్పుడు గైడెన్స్ ఇవ్వాలి, వాళ్ళు తమకు తాముగా నేర్చుకునేటువంటి అవకాశాలను కల్పించాలి. ఇంపార్టెన్స్ టు టీచింగ్ మెథడ్స్ రాదర్ దాన్ టీచింగ్ ఆస్పెక్ట్. ఏ అంశాన్ని చదువుతున్నాము అన్నటువంటిది ముఖ్యం కాదు, టీచింగ్ మెథడ్, ఏ విధంగా బోధిస్తున్నారు, ఎలా నేర్చుకుంటున్నారు అనేటువంటి దానికి ప్రాధాన్యత బ్రూనర్ ప్రకారం. ఆస్పెక్ట్స్ ఆఫ్ థియరీ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. బోధనా సిద్ధాంతంలోని ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి? ఫస్ట్, లెర్నింగ్ రెడీనెస్, సంసిద్ధత. లెర్నర్స్ రెడీనెస్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే పిల్లవాడు నేర్చుకోవడానికి సంసిద్ధుడుగా ఉన్నాడా లేదా అనేటువంటిది ఫస్ట్ చూడాలి. ఎందుకు అంటే పిల్లవాడు సన్నద్ధుడుగా లేకపోతే ఏమి చెప్పినా కూడా వాని బుర్రకు ఎక్కదు. కాబట్టి ఫస్ట్ పిల్లవాడిని రెడీ చెయ్యటము అనేటువంటిది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ బ్రూనర్ బోధనా సిద్ధాంతంలో. నెంబర్ 2, కంటెంట్ కన్స్ట్రక్షన్. విషయ నిర్మాణం ఎలా ఉండాలి, ఆ విషయాన్ని నిర్మించేటువంటి పద్ధతి కూడా పిల్లల యొక్క అభ్యసనం మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ఈయన ప్రకారం ఈజీ టు కాంప్లెక్స్, సరళం నుంచి సంక్లిష్టానికి వెళ్ళాలి. నోన్ టు అన్నోన్, తెలిసిన దాని నుంచి తెలియని దానికి వెళ్ళాలి. డిపెండింగ్ అపాన్ ద లెవెల్ ఆఫ్ ద స్టూడెంట్, పిల్లవాని యొక్క స్థాయికి అనుగుణంగా చెప్పుకుంటూ వెళ్ళాలి. కరికులం డిజైన్. కరికులం డిజైన్ ఎలా ఉండాలి? విత్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ దట్ ప్రమోట్ యాక్టివ్ ఎంగేజ్మెంట్ అండ్ రీవిజిట్ కీ కాన్సెప్ట్స్. పిల్లవాడిని యాక్టివ్గా పార్టిసిపేట్ చేయించేలాగా ఉండాలి ఈ కరికులం డిజైన్. రీవిజిట్, మనకి స్పైరల్ కరికులము అనేటువంటిది ఉండాలి. థర్డ్ వన్, ఇన్స్ట్రక్షనల్ ఆర్డర్, వరుస క్రమం. డిపెండింగ్ అపాన్ డిఫికల్టీ అండ్ లాజిక్. లాజిక్ డిఫికల్టీకి ఆధారంగా వరుస క్రమం కూడా ఉండాలి. పిల్లల్లో మనము ఈ పాఠాన్ని ప్రజెంట్ చేసేటప్పుడు ఫస్ట్ ఎనాక్టివ్ మెథడ్, పిల్లలకి పరిచయం చేసేది లెర్నింగ్ బై డూయింగ్ రూపంలో ఉండాలి. అంటే లెర్నింగ్ త్రూ యాక్షన్స్ అండ్ డైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్. పిల్లవానికి ఏ విషయాన్ని చెప్పాలి అనుకున్నా కూడా ఫస్ట్ ఆ పిల్లవానికి చెప్పినప్పుడు మనము ఎనాక్టివ్ మెథడ్నే యూస్ చేయాలి. పిల్లవాళ్ళకి ఏమి చెప్తున్నామో, ఏ విషయం గురించి చెప్తున్నామో దానికి సంబంధించినటువంటి డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ పిల్లవానికి కల్పించాలి. దీన్ని క్రియాత్మక పద్ధతి. పిల్లవాడు లెర్నింగ్ బై డూయింగ్, వాటిని చేతిలో తాకుతూ తను వాటిని అనుభవిస్తూ చేసే విధంగా ఎక్స్పీరియన్సెస్ కల్పించాలి ఫస్ట్. సెకండ్, ఐకానిక్ మెథడ్, చిత్ర ప్రతిమల పద్ధతి. తర్వాత స్టేజ్లో విజువల్ మెమరీ. ఫస్ట్ ఏమో లెర్నింగ్ బై డూయింగ్, డైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్, ఆ వస్తువుల్ని వాడుతా కాదు. సెకండ్, ఐకానిక్ మెథడ్, చిత్ర ప్రతిమల పద్ధతి. చిత్రాలు, మోడల్స్ ఉపయోగించవచ్చు. ఇక్కడ విజువల్ మెమరీకి ప్రాధాన్యత. లెర్నింగ్ త్రూ మెంటల్ ఇమేజెస్ అండ్ విజువల్ రిప్రజెంటేషన్స్. సపోజ్ ఫ్రూట్స్ గురించి చెప్తున్నాము. ఫస్ట్ ఏం చేయాలి? ఎనాక్టివ్ మెథడ్లో ఆ పిల్లవానికి తీసుకురావాలి. ఇది అరటి పండు, ఇది యాపిల్ పండు, ఇది ద్రాక్ష పండు తీసుకొని వచ్చి వన్ చేతికి ఇచ్చి చెప్పాలి. లెర్నింగ్ బై డూయింగ్, వాడిని దాన్ని తాకుతా అభ్యసిస్తాడు. ఇక్కడేంటి? చిత్ర ప్రతిమల పద్ధతి. ఒక చార్ట్ తీసుకొని ఆ చార్ట్లో యాపిల్ బొమ్మ వేస్తాడు. ఆ బొమ్మను చూసిన తర్వాత ఫస్ట్ వీడియో డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ బొమ్మలు ఉన్నా కూడా ఓకే ఇది యాపిల్ అంటే వానికి ఓకే అర్థం చేసుకుంటాడు. అంటే మెంటల్ ఇమేజెస్, ఎదురుగా ఉండేటువంటి ఇమేజెస్ చూసి, అంటే విజువల్ మెమరీని యూస్ చేసుకొని తర్వాత స్టేజ్లో చెప్పాలి. నెక్స్ట్ స్టేజ్లో సింబాలిక్ మెథడ్, ప్రతీకాత్మక పద్ధతి, వర్బల్ మెమరీ.
లెర్నింగ్ త్రూ లాంగ్వేజ్ ఇంక్లూడింగ్ మ్యాథమెటికల్ సింబల్స్ అండ్ వర్డ్స్. నెక్స్ట్ స్టేజ్లో మనం చెప్పేటప్పుడు వరుసక్రమం ఏంటి అంటే వర్బల్ మెమరీ. ఇప్పుడు సపోజ్ నేను మీకే చెప్తున్నాను అనుకోండి, యాపిల్ నేను చూపియను, యాపిల్ అనగానే మీకు కళ్ళకు వచ్చేస్తుంది. ద్రాక్ష అనంగానే ద్రాక్ష పండ్లు కనిపించేస్తాయి, నిమ్మకాయ అనంగానే కనిపించేస్తాయి. అంటే వర్బల్కి మనము అలవాటైపోతాం. ఎప్పుడు మనకి ఫస్ట్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ కనుక ఉంది అంటే క్రమంగా మనకి సింబాలిక్ మెథడ్లో చెప్పినా కూడా దాన్ని అండర్స్టాండ్ చేసుకునేటువంటి కెపాసిటీ వచ్చేస్తుంది. ఈవెన్ మ్యాథమెటికల్ సింబల్స్ కానీ వర్డ్స్ కానీ ఏది చెప్పినా కూడా అండర్స్టాండింగ్ వస్తుంది. ఏ విధంగా చెప్తే మనం ఈ అండర్స్టాండింగ్ వస్తుంది అంటే ఫస్ట్ ఎనాక్టివ్ మెథడ్లోనే చెప్పాలి, తర్వాత ఐకానిక్ మెథడ్లోనే చెప్పాలి, ఆ తర్వాత సింబాలిక్ మెథడ్లోనే చెప్పాలి. నెక్స్ట్ ఫోర్త్ ఆస్పెక్ట్ రీఇన్ఫోర్స్మెంట్, పునర్బలనము అనేటువంటిది ఇంపార్టెంట్. ఏ పని చేసినా కూడా పిల్లవాడికి ఎంకరేజ్మెంట్ అనేటువంటిది ఉండాలి. వాడు ఆ పని చేసినప్పుడు దాన్ని ఎవరన్నా గుర్తించి దాన్ని ఎంకరేజ్ చేశారు అంటే ఆ పిల్లవాడు మళ్ళా ఆ పని చేయటానికి ఎక్కువగా కావాల్సినటువంటి ఇంట్రెస్ట్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. కాబట్టి ఆ పిల్లవానికి ఈ రీఇన్ఫోర్స్మెంట్ అనేటువంటిది టీచర్ ఇవ్వాలి. ఈ ఇవ్వటంతో పాటు పిల్లవానికి అంతర్గత ప్రేరణ వచ్చేలాగా ఇవ్వాలి. ఈ రీఇన్ఫోర్స్మెంట్ కూడా అంటే అంతర్గత ప్రేరణనే ముఖ్యం. బయట నుంచి ప్రేరణ కన్నా కూడా తాను సమస్యలు పరిష్కరించినప్పుడు నేను పరిష్కరించాను అనేటువంటి తృప్తి ఆ అబ్బాయికి కలిగేలా, విషయాన్ని నేర్చుకున్నానన్నటువంటి ఆనందమే ఆ అబ్బాయిని మళ్ళా నేర్చుకునేందుకు ప్రోత్సహించేలా మనము ఈ ఇంట్రిన్సిక్ మోటివేషన్ మీద కూడా ప్రయారిటీ అనేటువంటిది ఇవ్వాలి. డిస్కవరీ లెర్నింగ్, అన్వేషణాభ్యసనం. ఈ థియరీనే మనం డిస్కవరీ లెర్నింగ్ అని అంటారు అని కూడా చెప్పాం కదా. దీంట్లో లెర్నింగ్ ఎలా జరుగుతుంది, కాన్సెప్ట్ ఏంటి ఈ డిస్కవరీ లెర్నింగ్లో? డిస్కవరీ లెర్నింగ్ ఇన్వాల్వ్స్ స్టూడెంట్స్ ఎక్స్ప్లోరింగ్ అండ్ అన్కవరింగ్ ఇన్ఫర్మేషన్ దెమ్సెల్వ్స్, ఫాస్టరింగ్ ఎ డీపర్ అండర్స్టాండింగ్. ఈ డిస్కవరీ లెర్నింగ్లో పిల్లల్ని ఇన్వాల్వ్ చేయటంలో ఉండేటువంటి భావన ఏంటి అంటే ఇట్ ఇన్వాల్వ్స్ స్టూడెంట్స్ ఎక్స్ప్లోరింగ్ అండ్ అన్కవరింగ్ ఇన్ఫర్మేషన్ దెమ్సెల్వ్స్. వాళ్ళకి ఏదైతే నేర్చుకోవాలో వాళ్ళుగా అన్వేషించి దాన్ని అన్కవర్ చేస్తూ ఏదైతే తెలీదో దాన్ని తెలుసుకుంటూ నేర్చుకోవటము అనేటువంటిది జరుగుతుంది. ఇలా నేర్చుకోవడం ద్వారా వాళ్ళకి మంచి అండర్స్టాండింగ్ అనేటువంటిది ఏర్పడుతుంది. దీంట్లో రెండు రకాలైనటువంటి థింకింగ్ ఉండాలి పిల్లవాళ్ళకి ఈ అన్వేషణ అభ్యసనంలో. ఒకటేంటి అంటే ఇంట్యూటివ్ థింకింగ్, రెండోది ఏంటి అంటే అనలిటికల్ థింకింగ్. ఈ ఇంట్యూటివ్ థింకింగ్ అంటే అంతర్బుద్ధి చింతన. అంతర్బుద్ధి అంటే ఏదైనా ఒక సమస్య ఇచ్చినామనుకోండి, ఆలోచిస్తా ఉన్నట్టుండి వచ్చేటువంటి పరిష్కారం, మనకి ఇన్సైట్ఫుల్ లెర్నింగ్లో వచ్చేటటువంటి పరిష్కారం, ఈ థింకింగ్ ఉండాలి. అనలిటికల్ థింకింగ్, అనాలిసిస్ చేస్తూ ఎందుకు ఇలా అయింది అనేటువంటిది ఆలోచిస్తూ నేర్చుకోవటము అనేటువంటిది ఈ రెండు రకాలైనటువంటి థింకింగ్ డిస్కవరీ లెర్నింగ్కి ఇంపార్టెంట్. సిగ్నిఫికెన్స్ ఏంటి? దిస్ అప్రోచ్ ప్రమోట్స్ క్రిటికల్ థింకింగ్. పిల్లల్లో క్రిటికల్ థింకింగ్ని ప్రమోట్ చేస్తుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని ప్రమోట్ చేస్తుంది, అండ్ ఎ సెన్స్ ఆఫ్ ఓనర్షిప్ ఓవర్ ద లెర్నింగ్ ప్రాసెస్. తమ యొక్క లెర్నింగ్ ప్రాసెస్కి, అభ్యసన ప్రక్రియకి తామే బాధ్యత వహించేలాగా కూడా పిల్లల్ని ప్రోత్సహించేటువంటి లెర్నింగ్ కాబట్టి ఇది సిగ్నిఫికెన్స్, దాన్ని అలా ప్రోత్సహిస్తుంది ఈ డిస్కవరీ లెర్నింగ్ అనేటువంటిది. స్కఫోల్డింగ్, ఈయన మొట్టమొదటిసారిగా స్కఫోల్డింగ్ అనేటువంటి పదాన్ని యూజ్ చేశారు. మనకి ఎక్కడ వస్తుంది ఈ స్కఫోల్డింగ్ అనే పదము? వైగాట్స్కీలో వస్తుంది, సోషల్ స్కఫోల్డింగ్ అని. ఈయన తర్వాతనే ఆయన యూజ్ చేశాడు, మొట్టమొదటిగా యూజ్ చేసింది బ్రూనర్. ఈయన స్కఫోల్డింగ్ ఏంటి అంటే ఇన్స్ట్రక్షనల్ స్కఫోల్డింగ్. స్కఫోల్డింగ్ అంటే ఏంటి? సపోర్ట్ ఇవ్వటం, సారువా అంటారు తెలుగులో. ప్రొవైడింగ్ టెంపరరీ సపోర్ట్ టు లెర్నర్స్ టు హెల్ప్ దెమ్ అకంప్లిష్ టాస్క్ దట్ దే కెనాట్ డూ ఇండిపెండెంట్లీ. పిల్లవాళ్ళు ఏదైనా ఒక పనిని తమకు తాముగా చెయ్యలేనప్పుడు మనం ఇచ్చేటువంటి టెంపరరీ సపోర్ట్నే స్కఫోల్డింగ్ అని అంటారు. ఈయన సిద్ధాంతంలో కూడా స్కఫోల్డింగ్కి ప్రాధాన్యత ఇచ్చారు. పిల్లలు ఎప్పుడన్నా డిఫికల్టీ ఎదుర్కొంటుంటే ఉపాధ్యాయుడు ఇన్స్ట్రక్షనల్ స్కఫోల్డింగ్ ఇవ్వచ్చు, పిల్లలకి ఇవ్వాలి అని చెప్పారు. ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్స్, విద్యా అనుప్రయుక్తాలు.
దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి విద్యలో? సెల్ఫ్ లెర్నింగ్. ఇంపార్టెన్స్ టు లెర్నర్స్ ఎంగేజ్మెంట్. పిల్లవాడు తనకు తానుగా నేర్చుకునేటువంటి విధంగా మనకు ఎడ్యుకేషన్ సిస్టంలో మెథడ్స్ ఉండాలి అని చెప్పారు. టీచర్స్ రోల్. టీచర్స్ రోల్ ఈజ్ ఇంపార్టెంట్ యాజ్ ఏ ఫెసిలిటేటర్, గైడ్. పిల్లవాళ్ళకి తమ నాలెడ్జ్ని తామే కన్స్ట్రక్ట్ చేసుకునే దానికి ఫెసిలిటేటర్గా ఉండాలి, గైడ్గా ఉండాలి. ఎలాబరేట్ ద మీనింగ్ ఆఫ్ లెర్నింగ్. లెర్నింగ్ అంటే ఆ మీనింగ్ని ఎలాబరేట్ చేసింది. లెర్నింగ్ అంటే ఏంటి? ప్యాసివ్గా ఇన్ఫర్మేషన్ని డౌన్లోడ్ చేసుకోవటం కాదు. అంటే టీచర్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయటం కాదు. తనకు తానుగా నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసుకోవటమే లెర్నింగ్ అని ఈ సిద్ధాంతం చెప్పింది. ఇంపార్టెన్స్ టు సిలబస్ కన్స్ట్రక్షన్. పాఠ్య ప్రణాళికలు ఏ విధంగా నిర్మించాలి అనే దానికి ఇంపార్టెన్స్. ఇన్స్ట్రక్షనల్ ఆర్డర్. మన బోధనా క్రమానికి ఇంపార్టెన్స్ మనము ఇవ్వాలి ఈ సిద్ధాంతం ప్రకారం. ఇంపార్టెన్స్ టు కరికులం డిజైన్. కరికులం ఎలా ఉండాలి అంటే స్పైరల్ కరికులం ఉండాలి. అంటే రీవిజిటింగ్ కీ కాన్సెప్ట్స్. ఒక కాన్సెప్ట్ ఒక తరగతిలో బోధించాము అంటే మిగిలిన తరగతిలో గురించి కూడా దానికి గురించినటువంటి అవగాహనని పెంచుకుంటూ వెళ్ళాలి. దీన్ని బేస్ చేసుకునే కరికులాన్ని డిజైన్ చేయాలి. ఇంపార్టెన్స్ టు ఇంట్రెన్సిక్ మోటివేషన్. పిల్లల్లో అంతర్గత ప్రేరణకి ప్రాధాన్యత. ఎప్పుడైతే పిల్లలు వాళ్ళు చేసిన పని వాళ్ళకి సంతోషాన్ని ఇచ్చి ఆ సంతోషం వాళ్ళలో మోటివేషన్ కలిగించేటువంటి విధంగా యాక్టివేషన్ ఇన్ మోటివేషన్ అనేటువంటిది కల్పించాలి. మెథడ్స్ టు ఇంట్రడ్యూస్ లెసన్స్. లెసన్స్ని ఇంట్రడ్యూస్ చేయటానికి కూడా మెథడ్స్ మనకేంటి? ఐకానిక్ మెథడ్, ఎనాక్టివ్ మెథడ్, ఐకానిక్ మెథడ్, సింబాలిక్ మెథడ్. ఈ మెథడ్స్ క్రమంలోనే ఇవ్వాలి. ఇంపార్టెన్స్ టు నాలెడ్జ్ కన్స్ట్రక్షన్. పిల్లవాళ్ళు జ్ఞానాన్ని నిర్మించుకోవటానికి ప్రాధాన్యత ఇవ్వాలి త్రూ ఇంట్యూటివ్ థింకింగ్, ఎక్స్ప్లోరేటివ్ లెర్నింగ్. హలో, లెసన్ అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. నా టీచింగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.